ఆల్రెడీ మంచి ఫీవర్, దాంతో ఈ రోజు వాన. కరెక్ట్ గా 2:30కి స్నాప్చాట్ ఈవెంట్ ఉంది. లాస్ట్ 2-3 డేస్ కానీ నాకు ఈవినింగ్ అవుతూనే జలుబు జ్వరం వస్తుంది, ఏమైనా తెలియదు. ఈవెంట్ 2:30కి అన్నారు, అయితే మన ఇంట్లోనే బయలుదేరానికి 4 అయింది. సరైన పరపర రిజిస్ట్రేషన్ చూసేసిన తర్వాత ఈ పక్క మన ఫ్రెండ్ అమలా ఉంది. వాళ్ళకి ఒక హాయ్ చెప్పేసి ఈ పక్క తిరిగితే అప్పుడే టామకు వస్తుంది. ఈవెంట్ జరిగేది ఇక్కడ పోతే మన ఫ్రెండ్స్ అందరు అక్కడ కూర్చున్నారు. లక్కీలీ మనం వచ్చిన తర్వాత ఈవెంట్ ని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చూడమే జనియాక హాయ్ చెప్తానని చెప్పి కెమెరాలోకి చేయవలుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ గా టెంకాయ నీళ్ళని ఇచ్చినారు. సరేను మనం ఎత్తి ఒకటి తాతం తాగినాక నాకు గుర్తొస్తుంది నాకు ఈ రోజు గోల్డ్ అని చెప్పి. దాని తర్వాత జనియాక దగ్గర నుంచి పర్ఫ్యూమ్ తీసుకొట్టుకున్నాను. ఈ వీడియో చూసి నిజమే చెప్పాలి, స్నానం చేసి ఎన్ని రోజులు అయింది. ఒక షార్ట్ బ్రేక్ లో టీ, కాఫీ, బిస్కెట్ మనం ఏం కావాలో తినుకోవచ్చు. బయటికి వాన నిలవకుండా కురసానే ఉండదు. బ్రేక్ అయిన తర్వాత స్నాప్ చాట్ ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇక్కడికి గెస్ట్ గా శివని సిస్టర్ అసలు కొల్లాపురం వచ్చిన్నారు. ఈవెంట్ జరుగుతుండేప్పుడే నాకు ఒక మంచి ఐడియా దొరికింది. మన వెనకాల స్నాప్ చాట్ అని చెప్పి ఒక మిర్రర్ ఉంది కదా, దాంట్లో చాలా ఫిల్టర్స్ అని ఉంది. మన ఫ్రెండ్స్ అందరినీ పెట్టి ప్రాంక్ చేస్తాం కదా, ఒక ఆడపిల్ల వచ్చి చైన్ రింగ్ అంత వేసుకుంటే కదా, ఇది దాన్ని బట్టి నేను అందరినీ పిలిచి అందరినీ ప్రాంక్ చేస్తా ఉన్నాను. ఆ వీడియోని ఎడిట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియోని పోస్ట్ చేసేస్తాను. ఈ పేజ్ లో పోస్ట్ చేయను, మన మెయిన్ పేజ్ లో పోస్ట్ చేస్తాను. ఫైనలీ మనకి డిన్నర్ అరేంజ్ చేస్తున్నారు. సీరియస్లీ ఫుడ్ అని చాలా చాలా బాగుంది. అయితే నేను అన్ని లిమిట్ కాదని తిన్నాను, ఎక్కువ తింటే నాకు గంట నొప్పి వస్తుంది. ఎంతకని ఎవరికైనా చెప్తా కమెంట్స్ లో చెప్పండి. ఫైనలీ సరపైన దగ్గర లీవ్ అప్డేట్ ఉందో తీసుకున్నాను. అండ్ ఫైనలీ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు. మీకు ఓకే అంటే అది ఏం గిఫ్ట్ అని చెప్పి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అందరూ సేఫ్ కొనండి, బాయ్.